శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. మకర సంక్రమణ అనేటువంటిది ఏ రోజు జరుగుతోంది? ఈ మకర సంక్రమణ రోజున మన పూర్వీకులకి, మన పెద్దవాళ్ళకి, కాలం చేసినటువంటి వాళ్ళకి మనం స్వయం పాకం ఇవ్వడం అనేటువంటిది ఆనవాయితీగా జరుగుతుంది. ఇవి ఎప్పుడు ఇవ్వాలి? అసలు సంక్రాంతి రోజు మనం ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అనేటువంటి విషయానికి వస్తే కనుక, సంక్రాంతి అనగా రవి సంక్రమిస్తూ ఉంటాడు ఒక రాశి నుంచి మరొక రాశి. అనురాధ నక్షత్రం ఏకాదశి బుధవారం రోజున రవి సంక్రమణ 8:43 రాత్రి వేళ జరుగుతోంది. కావున ఈ ఏడాది పండగలు ఎప్పుడు వచ్చాయనేది కూడా చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. 14, 15, 16 పండగలు. 14వ తారీఖున చక్కగా భోగి జరుగుతుంది. 15వ తారీఖున మకర సంక్రమణ జరుగుతుంది. 16వ తారీఖున కనుమ మనం జరుపుకుంటూ ఉంటాం. అయితే ఈ మకర సంక్రమణ జరుగుతున్నప్పుడు మనం పూర్వీకులు కానీ పెద్దవాళ్ళు కానీ బియ్యం ఇవ్వడం అనేది ఆనవాయితీ. అంటే కాస్త బియ్యము, పప్పు, ఉప్పులు, కూరగాయలు ఇవి బ్రాహ్మణోత్తముని పిలిపించుకుని మన పెద్దవాళ్ళ పేర్లు చెప్పుకుని ఆయనకి మనం సమర్పిస్తూ ఉంటాం. ఎప్పుడు చేయాలి? పుణ్యకాల తిథి ఏమిటి? ఉత్తరాయణ పుణ్యకాల తిథి అనగా 15వ తారీఖు గురువారం రోజు ఉదయం 7 గంటల నుంచి ప్రారంభం చేసుకుని 1 గంట మధ్య కాలంలో, ఈ 7 గంటల నుంచి 1 గంట వరకు జరిగేటువంటి సమయంలో పెద్దవాళ్ళకి మనం బియ్యం ఇవ్వడం అనేటువంటిది ఆనవాయితీగా పెట్టుకోవాలి. అసలు సంక్రాంతి రోజు కోడి పందాలకు వెళ్ళడము, ఈ మధ్య మాంసాలు స్వీకరించడము ఇవి కాదు. వాస్తవానికి సంక్రాంతిలో రవి సంక్రమణ జరుగుతుంది కాబట్టి ఇక నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం, భీష్మాచార్యుడు ఉత్తరాయణ పుణ్యకాలం వరకు కూడా అంపశైలి మీద పడుకుని ఉత్తరాయణ పుణ్యకాలంలో నేను ప్రాణం విడిచిపెడతాను అని చెప్పినాడు. కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి సమయం ప్రారంభమవుతోంది. కావున నేను చేపట్టే ప్రతి కార్యము కూడా, అనుకున్నటువంటి ప్రతి పనులు కూడా దిగ్విజయంగా జరగడానికి ఈశ్వరా రక్షించవయ్యా అని చెప్పుకొని జగదాంబిగా పాదాలు పట్టుకోవడానికి అద్భుతమైనటువంటి కాలం కింద 15వ తారీఖు గురువారం రోజున మనం ప్రారంభం చేసుకుంటుంటాం. కాబట్టి సంక్రాంతికి ఏమి చేయాలి అంటే, షాంపూలు పెట్టి స్నానం కాదు, కుంకుడికాయ రసంతో ఒళ్ళంతా కూడాను చక్కగా నువ్వుల నూనె పట్టించి శనగపిండితో నలుగు పెట్టుకుని తదనంతరము కుంకుడికాయ రసంతో స్నానం ఆచరించి నూతన వస్త్రములు ధరించి మనం ఇక నా జీవితంలో మార్పు సంభవించాలి అనుకుంటూ ఈశ్వర సర్వం రక్షించవయ్యా అని చెప్పి భస్మధారణ చెయ్యాలండి. ఎక్కడ భస్మధారణ చెయ్యాలి అంటే కనుక, మన శివాలయంలో ఉన్నటువంటి విభూతిని కానీ, లేదా భోగి రోజు నాడు మీరు వెలిగిస్తారు కదా, ఆ భోగి మంటల నుంచి రాలినటువంటి బూడిద ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకుని, ఏది శాశ్వతం కాదు, నా జీవితాన్ని మార్చడం మాత్రమే నీకు సాధ్యం అని చెప్పి ఈశ్వర నమస్కారం చేసుకుని ఆ భస్మధారణ గావించి చక్కగా వృత్తాకారంలో పచ్చకర్పూరము, గోపురం కుంకుమలో కానీ లేదా మీరు పెట్టుకునే ఏ కుంకుమలో అయినా సరే పచ్చకర్పూరాన్ని దంచి, దాంతోపాటు తులసి పువ్వును కూడా దంచి, ఇవి రెండింటినీ కుంకుమలో కలుపుకొని చక్కగా వృత్తాకారంగా బొట్టు ధరించి జగదాంబిక అమ్మవారి యొక్క ముక్కెరను చూసి నమస్కారం చేస్తూ మందారాలు కానీ ఎర్రటి పుష్పాలు కానీ అమ్మవారి పాదాల మీద సమర్పించి, అమ్మ నా ఇంట ఎటువంటి అనారోగ్యాలు, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా రక్షిస్తూ ధర్మమైన కార్యక్రమాలు చేస్తూ 10 మందికి ఉపయోగపడే విధంగా ఈ సంక్రాంతి రోజున 10 మందికి పెట్టుకునే స్థాయి, అంటే నా చెయ్యి ఇప్పుడు ఈ స్థాయిలో ఉండే విధంగా చూడమ్మా అని చెప్పి, ఎవరికన్నా మంత్రదీక్ష ఉంటే మంత్ర జపం చేయండి. ఇది దేవాలయంలో కూర్చుని చక్కగా పద్మాసనంలో కూర్చుని కింద దర్భాసనం వేసుకుని మంత్ర జపం చేయండి. లేదు అనుకుంటే నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 514 సార్లు పఠించండి. శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రం చదవాలి అనుకుంటే కనుక 108 సార్లు చదవండి. చదువుకుని తదునాంతరము మీకు దగ్గరలో ఉన్న పశుపక్షాదులు ఏవైతే ఉన్నాయో, అంటే ఆవు కనబడింది కాస్త గడ్డి పెట్టండి, గేది కనబడింది అనుకోండి దానికి కాస్తంత గ్రాసం వేయండి, పక్షులు కనబడితే నూకలు వేయండి, ఎవరైనా పెద్దవాళ్ళు కనబడితే నమస్కారం పెట్టండి, బ్రాహ్మణోత్తమునికి పంచీ కండువా దానం చేయండి. అదేవిధంగా
ముసలి వాళ్ళకి అన్నదానం పెట్టండి. ఏ విధమైనటువంటి క్రతువులు నిర్వర్తించడం వల్ల ఈ సంక్రాంతి ప్రారంభం చేసుకుని ఎవరైతే ఇటువంటి దానాలు చేస్తారో సంక్రాంతి రోజు అక్కడ నుంచి లగాయత్తు 41 రోజుల్లో నీ జీవితంలో మీరు అనుకున్నటువంటి స్థాయికి వాతావరణాలు అన్నీ మీకు అనుకూలిస్తాయి ఖచ్చితంగా. కానీ ఆ రోజున శివాలయ దర్శనం కానీ అమ్మవారి దర్శనం కానీ గావించి బయటకు వచ్చిన తర్వాత మీకు కనబడేటువంటి పశుపక్షాదులకు కానీ మీకు కనబడేటువంటి పెద్దవారికి కానీ దానం చేయగలిగితే మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు గోచరించే విధంగా లభిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మనం సంక్రాంతి రోజున చేయాలి. ఇక కనుమ రోజు మన యొక్క చీడాపీడ పోవడానికి మాడు మధ్యలో కొబ్బరి నూనె పెట్టుకుని జిల్లేడి ఆకు పెట్టి దాని మీద 2 రేగిపళ్ళు పెట్టుకుని తలస్నానం ఆచరించాలి. గురుగారు జిల్లేడి ఆకు ఎందుకు పెట్టుకోవాలి అని అంటే మన శరీరంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతటిని కూడా జిల్లేడు ఆకు తీసుకుంటుంది. 10 నిమిషాలు జిల్లేడు ఆకును మన శిరస్సు మీద ఇలా పెట్టుకుని పద్మాసనంలో కూర్చుని నమశివాయ 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 నమః అంటూ చెప్పుకుంటూ 10 నిమిషంలో తదనంతరం 2 నేరేడు గింజలు పెట్టుకుని తలస్నానం ఆచరించాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో ఉన్నటువంటి నెగిటివ్ ఏదైతే ఉందో ఇది బ్రహ్మగ్రంథి నుంచి ఆ జిల్లేడు ఆకు తీసుకుని నేల మట్టం అవుతుంది అనేటువంటిది లెక్క. ఇలా కనుమ రోజు చేసుకుని బెల్లం తానుకులు కానీ లేదా మాంసకృతువుకు సంబంధించింది కానీ వండి కాకులకి పెట్టడం వల్ల మీ పూర్వీకుల యొక్క అనుగ్రహం పరిపూర్తిగా కలుగుతుంది. తాత ముత్తాతల నుంచి సంభవించేటువంటి బీపీ, షుగరు, స్కిన్ డిజీజ్ లాంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి తర్వాత తరానికి రాకుండా అరికడుతుంది. కాబట్టి కనుమ రోజు ఖచ్చితంగా ఏం వండాలి? బెల్లం తాలుకులు. అంటే బెల్లం తాలుకులు అనేటువంటి పొడుగ్గా చేసి వాటిని బెల్లం పాకంలో చేసుకుని ఆవిరి కుడుములానే చేస్తారు. అటువంటివి మనం గణపతికి నైవేద్యంగా సమర్పించి ఏదన్నా కాకులకి లేదా చెరువులో చేపలకి వరినూకలు లాంటివి చిలకరించడం వల్ల అద్భుతమైనటువంటి వ్యవస్థ కలుగుతూ ఉంటుంది. కనుమ రోజు నూతన వస్త్రములు అనేటువంటివి దానం చేయకూడదు. సంక్రాంతి రోజు మాత్రమే నూతన వస్త్రాలు దానం చేయాలి. ఈ విధంగా సంక్రాంతి అనేటువంటిది ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నతమైన ఆలోచనలు కలుగుతూ ఉన్నతమైన స్థితిగతులు పొందుతూ పార్వతీ పరమేశ్వరం కలుగుతూ ప్రతి ఒక్కరూ కూడా అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉండే విధంగా మీ యొక్క జీవితాలు అనేటువంటి అభివృద్ధి చెందాలని కోరుకోవడం జరుగుతుంది. కావున సంక్రాంతి రోజు ఖచ్చితంగా నువ్వుల నూనె ఒళ్ళంతా పట్టించుకుని నలుగు పెట్టుకుని కుంకుడికాయ రసంతో స్నానం చేయండి. కనుమ రోజును జిల్లేడు ఆకు నెత్తి మీద పెట్టుకుని 2 రేగిపళ్ళు పెట్టుకుని స్నానం ఆచరించండి. ఈ విధంగా మీ జీవితంలో ఆనందదాయకమైనటువంటి జీవితం గడుపుతూ పార్వతీ పరమేశ్వరుల కటాక్షం కలుగుతూ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతోంది.